హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నా ట్యూషన్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలి, ఎందుకంటే మమ్మీ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళారు. సో నాకు ఇంటికి కీస్ ఇచ్చేసి వెళ్ళారు. వాట్, డోర్ ఓపెనే ఉందా? ఓహో, ఐ థింక్ నేను కాల్ చేసి వచ్చా కాబట్టి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు వెళ్ళిరేమో నాకు తెలిసి. సరే, 2 hours నుంచి ట్యూషన్ అయింది కాబట్టి ఏమైనా స్నాక్స్ తింటే వెళ్ళి. మమ్మీ, నువ్వు ఇన్నే ఉన్నావా? ఎందుకే? నాకు ఎగ్జామ్ ఉంది. ఏం ఎగ్జామ్? ఇన్సూరెన్స్ ఏజెంట్ IC38 ఎగ్జామ్. IC38 ఎగ్జామ్ ఉంది, అందుకే పోలే మొత్తం ఇంటికి. ఎందుకు? నాకు చెప్పలేదు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అని. చెప్పలే. ఎందుకు? రేపు ఎగ్జామ్ ఉంటే కాదు, రేపు ఎగ్జామ్ ఉంటే నీకు ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? నిన్న మొన్న చదువుకోలే? చదువుకున్నా, వారం నుంచి చదువుతున్నా. మన చెప్పలే. స్కూల్కి పోతావు కదా, అప్పుడు స్కూల్ ట్యూషన్ పోయిన టైంలో చదువుకున్నా. నేను ఒక్కదాన్ని ఉంటాను, ఎంత ఎక్సైట్మెంట్ తోటి వచ్చిందని తెలుసా? అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా? వెళ్ళిపో. రేపు ఎగ్జామ్ ఉందన్నమాట, IC38ది డిజిటల్ ఎగ్జామ్ అనమాట. ఇది ఫోన్లో చేసుకోవచ్చు, అంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత. ఇంతకీ మమ్మీ అది ఏం ఎగ్జామ్, దేని గురించి ఉంటుంది? ఇది LSC ఏజెంట్స్ అనమాట. IC38 ఎగ్జామ్ రేపు. హ్యాబిట్స్ ఉంటుందంట, అది ఒకటే సెంటర్. అక్కడ వెళ్ళి రాసేసి రావాలి పొద్దున 9 o'clock. డిజిటల్ లేకపోతే రిటర్న్? డిజిటల్లో. పుట్టి ఒక పెన్, ఒక హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాను. పెన్ ఎందుకు డిజిటల్ అయితే? అదా, నా పేరు, నేను అదే అవన్నీ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్లింగ్ చేయడానికి. ఓకే, చదువుకో. బాయ్, నేను టీవీ చూడడానికి వస్తున్నా. నేను IC38 ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పాను కదండి, దానికోసం నాకైతే వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ అయితే పెట్టారు, ఏజెన్సీ వాళ్ళు. అది ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను హాల్ టికెట్ది. మళ్ళీ అలాగే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే నా 2 photos ఒకటి. మళ్ళీ దాని తర్వాత మన 10th మెమో అన్నా, ఇంటర్ మెమోనన్నా, డిగ్రీ మెమోనన్నా ఏదైనా పర్వాలేదు, అవి కూడా ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు ఎగ్జామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎలా రాస్తారో ఏమో చూడాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇదే నా ఎగ్జామ్ సెంటర్ అనమాట. నేను అక్కడ 4th floorకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసేసి అయితే వచ్చాను. ఫోన్స్ నాట్ అలౌడ్. అయిపోయింది ఎగ్జామ్. అడగవా పాస్ అయినా ఫెయిల్ అయినా? అడగవా పాస్ ఫెయిల్? నిజంగా చెప్పు. నిజంగా పాసే. పాసా? ఈజీగా ఉండే. ఓకే, ఈజీగా అంటే నేను చదివిన అయితే రాలేవు ఈజీగా. ఇప్పుడు ఇంటికేనా? లే, కోటి. మళ్ళీ ఎందుకు? ఎందుకు? అక్కడ వెళ్ళి మేమైతే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సెలెక్ట్ అయితే అయిపోయాను. మనకి ఏజెన్సీ కోడ్ వస్తుంది, అది అయిన తర్వాత మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఈ స్కీమ్ మోదీ గారు స్టార్ట్ చేశారనమాట లేడీస్ కోసం అని, బీమా శక్తి యోజన అని. 10th, డిగ్రీ, ఇంటర్ ఎవరు పాస్ అయిన లేడీస్ అయితే ఉంటారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. అయితే మీరు కూడా నాలాగా ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే కనుక ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.